సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. అంటే నేను పచ్చి చికెన్ పెడితే మనము దమ్ బిర్యానీ అంటాము. కానీ నేను కొంచెం ఈ చికెన్ హాఫ్, రైస్ హాఫ్ బాయిల్ అయినాక నేను దమ్ పెట్టేస్తాను అనమాట. మెయిన్గా నెయ్యి ఎక్కువ వాడతాను. సో ఇది హోమ్ మేడ్ నెయ్యి అనమాట. సో దాంట్లో కోల్ గరం మసాలాలు, దాని తర్వాత పచ్చిమిర్చి 2 గిన్నెలు పెట్టుకోవాలి మనం. ఎందుకంటే రైస్ కూడా హాఫ్ ఉడకాలి కదా, బగారాకి వేసినట్టే రైస్కి సేమ్ తాలింపు వేయాలి. సో ఇలా పచ్చిమిర్చి, కోల్గరం మసాలాలు, కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నెయ్యితోనే మొత్తము అని అంటే కొంచెం అంత ఇట్లా రాదు అనమాట. అంటే ఆయిల్ అనేది కొంచెం వేస్తే మనకి గింజకి గింజ టచ్ అవ్వకుండా ఉంటుంది, మంచిగా అవుతుంది. అందుకు మొత్తం నెయ్యి కాకుండా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అప్పటికప్పుడు పట్టుకొని వేస్తానన్నమాట. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చికెన్ ఉడకడానికి మాత్రం కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. యువతల ప్లెయిన్ దాంట్లో మాత్రం ఆనియన్స్ అవసరం లేదు, ఉంటే కరివేపాకు, కొత్తిమీర అవి కూడా వేసుకోండి తాలింపులో. ఇప్పుడు తాలింపులో కొంచెం గరం మసాలా వేసి, తాలింపులో వేస్తే కొంచెం కలర్ మనం యాడ్ చేయట్లేము కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ అండ్ మసాలా వేస్తే కొంచెం స్మెల్ అనేది బాగుంటుంది. రైస్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట, రెడ్డిష్గా కొంచెం మసాలా టైప్ బ్లాక్ లేయర్ లాగా అలా వస్తాయి. సో కొంచెం వాటర్ అనేది మనకి క్వాంటిటీ అవసరం లేదు, ఇక్కడ బియ్యం ఉడకడానికి కాబట్టి కొలత ఏముండదు. సో వాటర్ పోసుకొని అక్కడ నేను కొంచెం ఉప్పు వేసుకొని ఆ గిన్నె మీద మూత పెట్టుకొని, ఇక్కడ మనకి ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ అనేది వేసుకోవాలి. కేజీ రైస్కి కేజీ చికెన్ అయితే వేస్తున్నాను నేను. సో ఇక్కడ మనకి హాఫ్ కేజీ రైస్ అలా ఉంది కాబట్టి నేను కొంచెం హాఫ్ కేజీ చికెన్ వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ కేజీ అయితే పక్కకు పెట్టుకున్నాను. ఎప్పుడైనా రైస్ ఎంత ఉందో చికెన్ అంత వేస్తాను. ఒక పావు కేజీ రైస్ ఎక్కువైనా ఏం కాదు, కానీ మరీ 2 కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్ అలా వేస్తే మాత్రం అది అంత టేస్ట్ ఉండదు, అక్కడక్కడ ముక్కలు తగలవన్నమాట. గ్రేవీ అనేది మటన్కి ముద్దలాగా చికెన్ అయినా మటన్ అయినా ఇదే ప్రాసెస్. కొంచెం మంచిగా ఉండాలి అని అంటే చికెన్ అయినా మటన్ అయినా కొంచెం ఎక్కువ ఉండాలి. సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది, అంటే మొత్తం ఉడకకుండా హాఫ్ వరకు ఉడికింది. ఈ టైంలో మనం కొంచెం పెరుగు వేసుకొని వాటర్ పోసుకోవాలి. పెరుగు నేను ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట, సో వాటర్ అయితే యాడ్ చేశాను. కొంచెం అలా వాటర్ యాడ్ చేసి, అంటే ఇది హాఫ్ బాయిల్ అయింది చికెన్ అనేది. కొంచెం అందులో వాటర్ పోయినాక ఉప్పు, కారం, మసాలా ఇవి వేసుకొని, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఈ రైస్ చూడండి హాఫ్ వరకు బాయిల్ అయింది. సో ఈ టైంలో నేను వాటర్లోకి వెళ్ళి తీసి ఇందులో దమ్ వేస్తున్నాను. సో కొంచెం హాఫ్ లేయర్ వేసాక కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ లేయరు ప్లస్ నెయ్యి, కొత్తిమీర, కరివేపాకు అండ్ ఫైనల్గా కొంచెం రైస్ వేసి లాస్ట్కి మళ్ళీ నెయ్యి, కొత్తిమీర, కరివేపాకు అండ్ డ్రై ఆనియన్స్ అయితే నేను వేసుకున్నాను. సో ఇలా వేసుకొని దమ్ పెట్టేసి దీన్ని ఒక 20 మినిట్స్ వరకు కదలనీయకుండా ఉంటే సో హైదరాబాదీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ కలుపుకోవడానికి పక్కన చికెన్ కర్రీ రెడీ.